నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పీఓకేలో నిరసనలు, భద్రతా దళాల కాల్పుల్లో 30 మందికి పైగా పౌరులు మృతి. అమాయకమైనటువంటి గర్భిణీలు, పిల్లలు కూడా చచ్చిపోతున్నారు. ఆర్మీ వాళ్ళ దుశ్చర్యకు, దుర్మార్గమైన ముస్లిం ఆర్మీ అక్కడ. వాళ్ళు విచక్షణారహితంగా దయ ఉండదు, దాక్షిణ్యం ఉండదు, కరుణ ఉండదు. కరడు గట్టిన ఉగ్రవాదులను తయారు చేస్తున్న పాకిస్తాన్ ఆర్మీకి గర్భిణీలు, పిల్లలు లెక్కన వాళ్ళని చంపుతున్నారు. ఇప్పుడు మనకు ఇది సరైన సమయం. అక్కడ ఉన్నోళ్ళు కూడా పాకిస్తాన్తో మేము ఉండము, మాకు భారతదేశంలో విలీనం కావాలని చూస్తున్నారు. మంచి సమయం చూసుకొని పీఓకేను కూడా ఆక్రమించుకోవడానికి భారత్ సర్వం సిద్ధంగా ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘర్షణలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా మరో 200 మంది గాయపడ్డారు. పీఓకేలో ఆర్థిక, రాజకీయ సమస్యలపై నిరసనలకు నాయకత్వం వహిస్తున్న ప్రముఖ పౌర సమాజ కూటమి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీని అధికారులు నిషేధించడం ఘర్షణలకు కారణమైంది. వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నదాన్ని వాడు నిషేధిస్తాడు. పెట్రోల్ దొరకలేదు, చిన్నపిల్లలకు పాలు దొరకలేదు, బ్రెడ్ దొరకలేదు తినడానికి. ఇన్ని కష్టాలు పడుతుంటే అహంకారం మాత్రం పోలేదు వాళ్ళకి. పాకిస్తాన్ వాడికి అహంకారం పోలే. అక్కడనే తిరుగుబాటు వస్తుంది. పాకిస్తాన్లో కూడా తిరుగుబాటు వస్తుంది. ఇప్పుడు పీఓకేలో ఆల్రెడీ తిరుగుబాటు వచ్చింది. గ్రూప్ సభ్యుడి మృతదేహం. యాక్షన్ కమిటీకి చెందిన నిరసనకారులు పోలీసుల కాల్పులో మరణించిన తమ గ్రూప్ సభ్యుడి మృతదేహాన్ని తరలించిన ఆసుపత్రి మార్చురి వెలుపల నిరసనకారులు గుమికూడినట్లు పోలీసులు తెలిపారు. వారిని చెదరగొట్టేందుకు భద్రతా దళాలు ప్రయత్నించగా ఆటోమేటిక్ రైఫిల్స్, పెట్రోల్ బాంబులు, ఇతర ఆయుధాలతో వారు దాడి చేశారని చెప్పారు. వాళ్ళ కనికరం ఎక్కడ పడుతుంది? దరిద్రులు. జాక్ నిరసనకారులు ఆసుపత్రి వద్ద గుమికూడారని రావల్కోటలోని అత్యున్నత పౌర అధికారి కమిషనర్ సర్దార్ వహీద్ ఖాన్ రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపాడు. చట్టాన్ని అమలు చేసే వారి ప్రతిస్పందన ఫలితంగా 6 నిరసనకారులు మరణించారని ఖాన్ తెలిపింది. ఈ ఆపరేషన్లో పలువురిని అరెస్టు చేసినట్లు కూడా ఆయన వెల్లడించింది. జూలై 27న జరగనున్న ప్రాంతీయ శాసనసభ ఎన్నికల్లో మొత్తం 45 స్థానాలకు గాను శరణార్థులకు 12 సీట్లు కేటాయించడాన్ని నిరసిస్తూ జాక్ సమ్మెకు పిలుపునిచ్చింది. ఆ సంస్థ తలపెట్టిన నిరసనలకు ఒకరోజు ముందే ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తమను ఒక ఉగ్రవాద గ్రూపుగా ముద్ర వేయడాన్ని అణచివేతగా అభివర్ణించిన జాక్ తాము చట్టబద్ధమైన ఆర్థిక, రాజకీయ హక్కుల కోసం నిరసన తెలుపుతున్నామని వాళ్ళు పేర్కొన్నారు. మొత్తం పిల్లలతో సహా అందరు బయటకు వచ్చారు. ఆర్మీ వాళ్ళతోటి ఎదురెదురు పోరాడుతున్నారు. కనికరం లేనటువంటి వాళ్ళు ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ముస్లింలే కాబట్టి వాళ్ళకి కనికరం ఉండదు. మహా దుర్మార్గమైనటువంటి విధానంగా వాళ్ళు కాల్పులు జరిపితే గర్భిణీ స్త్రీలు, పిల్లలు చనిపోయారు 30 మంది దాకా. ఇంకా ఎంతమంది చనిపోతారో. ఇటువంటి పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ను, పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద ఎవడైనా మాట్లాడితే మనం ఎదిరిస్తున్నాం మన రాయబారులు. అది మా దేశం యొక్క సమస్య. ఎవడు బయట వాడు మాట్లాడడానికి వీలు లేదన్న ట్రంప్ కూడా అన్నాడు, నేను వచ్చి మాట్లాడతా మధ్యవర్తిగా, పిలోని బేరంటానికి 1000 ఇస్తారులాగా వాడు వచ్చి మాట్లాడుతాడు. అవసరం లేదని చెప్పింది మనం. నీవు వచ్చుడే లేదు, నీ ముచ్చట్లే. పాకిస్తాన్ గురించి మాట్లాడే అర్హత ప్రపంచంలో ఎవరికి లేదు. అది మనది, ముమ్మాటికి మనదే అవుతుంది. అక్కడ ఉన్న నిరసనకారులు కూడా భారత్లో విలీనం చేయమని కోరుతున్నారు, పాకిస్తాన్లో కాదు. కాబట్టి త్వరలోనే మనకు శుభవార్త అనేది వస్తుంది. ఏమంటారు ప్రేక్షకులారా? పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఈ పోరాటం మనకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ రావడానికి శుభ సంకేతాలుగా భావిద్దామా? అక్కడ జరుగుతున్న మారణకాండను ఖండిద్దామా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.